ఇప్పుడు సైంధవ్లో ఏంటంటే వెంకటేష్ గారిది అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే రైటింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము ఇలాంటిదే ఖైదీ చూసాము, మనం ఖైదీ సినిమా చూసాము, తర్వాత విక్రమ్ చూసాము. ఈ విక్రమ్ రెండు మిక్స్ అయినట్టు కనిపిస్తుంటుంది. ఇందులో ఏమవుతుందంటే స్పైన్ మస్కులర్ అట్రోపీ అనే సిండ్రోమ్తో బాధపడుతుంది అమ్మాయి అని చెప్పారు. దానికి బాధపడుతున్నప్పుడు ఇప్పుడు దానికి ఎందుకు బాధపడుతున్నది అన్నది ఒక కొంచెం ఇంకా ఎక్కువ చూపెడితే బాగుండేది. దానికి కాజ్ ఏందన్నట్టు ఇప్పుడు ఆయన యాక్చువల్లీ డాక్టర్ కాబట్టి ఆ వ్యాధి ఎలా వస్తుందని చెప్తున్నా కూడా రేపు పిల్లలకు ఇప్పుడు అది యాక్చువల్లీ ఏంటంటే స్పైన్ మస్కులర్ సిండ్రోమ్స్ ఏంటంటే మన జంక్ ఫుడ్స్ వల్ల, దానివల్ల కొంచెం న్యూట్రియన్స్ వల్ల కొంచెం హెరిటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. అంటే జెనెటిక్స్ పేరెంట్స్ నుంచి వచ్చే కూడా వీక్గా కొన్ని డెవలప్ కానీ జీన్స్ వల్ల కొన్ని వస్తుంటాయి అనమాట. అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అందులో కొంచెం చెప్పారు ఏమైనా జీన్స్ వల్ల ఇట్లా కొన్ని జీన్స్ డెవలప్ కాక అవుతుంది, ఇంజక్షన్ వల్ల జీన్స్ వస్తుంది, అది ఒక చిన్న టైప్లో వెళ్ళిపోయింది. కానీ అలా కాకుండా కొంచెం చేసుకుంటుంటే ఇంకా టెక్నికల్, ఎందుకంటే ఈజ్ ఎ డాక్టర్, ఈయన డాక్టర్ లాగా చూసుకొచ్చినప్పుడు ఇంకెక్కువ డెవలప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డిలో మన సందీప్ వంగారెడ్డి గారు ఆయన కూడా ఫిజియోథెరపిస్ట్ కాబట్టి అందులో అర్జున్ రెడ్డిలో ఒకటి అంటాడు, ఈరన్కి కట్ అయినప్పుడు చిన్న ఇట్లా లెగ్ కట్ అయినప్పుడు గ్లాస్ వల్ల కూర్చుకున్నప్పుడు వాళ్ళందరూ స్టిచ్చింగ్ చేయడం పోయినప్పుడు హీరో వచ్చి అర్జున్ రెడ్డి ఇచ్చి చెప్తాడు, అమ్మాయి చిన్న ఏజ్కి ఎందుకు కట్ కావాలి, అసలు ఆటోమేటిక్ ఆటో వీల్ అయితే ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. అలా ఒకసారి టెక్నికల్గా ఇలా కూడా కొంచెం చూపెడితే శైలేష్ కొన్న గారు ఇంకా బాగుంటుంది. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫైట్స్ బాగున్నాయి, కానీ ఇంకా మోర్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వెంకటేష్ ఈజ్ అన్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అతను వెంకటేష్ అంటే నేను భయపడుతున్నాను. అలాంటిది మన కేజీఎఫ్ లాగా ఒక హై ఎలివేషన్ ఇచ్చినప్పుడు దానికి మనము అతను ఒకటి కార్టెల్ అని ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఇప్పుడు ఒక క్రియేట్గా ఒకటి మన చంద్రప్రస్థాన్ని ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏముందంటే విలన్స్నిజం కూడా ఎక్కువ చూపెడుతున్న కొద్దీ అతన్ని స్టాప్ చేయాలంటే కూడా పెద్ద సైన్యం ఉంది అని చెప్పి చూపెడుతున్నా కొద్దీ సెకండ్ పార్ట్ వరకు క్లైమాక్స్ వరకు వచ్చినా కూడా చాలు, అది చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మన శైలేష్ కొన్ని గారికి సెకండ్ పార్ట్ ఉన్నప్పుడు ఈసారన్న విలన్స్ చాలా పెద్ద, అంటే ఇప్పుడు విలన్స్ అంటే ఇప్పుడు అందరు అట్లా దించడం అని కాదు. మీరు బాగుంది సినిమా, చాలా బాగుంది. సైంధవ్ బాగుందండి, మీనింగ్ఫుల్ మూవీ, బాగుంది. ఏజ్కి తగ్గ సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది. వెంకటేష్ గారు ఏజ్కి తగ్గట్టు చేశారు రోల్. అవేవో డాన్సులు, గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు, భూమి మీద నుంచొని కొట్టారు ఆయన. బాగుంది. బాగా నచ్చిన సీన్ ఇస్ ఆల్ డాటర్. వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్నీ ది బెస్ట్. బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు, ఇంకెవరు చేయలేరు అలాంటి సెంటిమెంట్. చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ ఆయన రిలేషన్ ఆయన డాటర్తో, ఆ డాటర్ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి. ఇట్స్ అబౌట్ దట్. వెంకటేష్ గారు సైకోలా ఉన్నారని చెప్పి విన్నాను. సైకో పేరు, బట్ యాక్చువల్లీ సైకోలా ఉన్నారా వెంకటేష్ గారు? నో, ఆయన పేరు నుంచి అలా వచ్చింది. సైంధవ్ కోనేరు పూర్తి పేరు, సో సై కో అలా కలుపుకున్నారు అంతే. డైరెక్టర్ కూడా శైలేష్ కోలను కదా, సైకో ఎలా కలిపాడో డైరెక్టర్ బ్రాండింగ్ అక్కడ హీరోకి కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు. కానీ బట్ యాక్చువల్లీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ సైకో, మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కదా, అవును. ఇది ఇది మాస్ కాదు, యాక్షన్ మూవీ. మాస్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు, బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ, మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ. అవును, ఫ్యామిలీ ఆడియన్స్కి వాయిలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు, నాకు తెలీదు. అంటే వాయిలెన్స్ ఉంటే వాయిలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు, బట్ ఆ స్టోరీకి మరి ఆ వాయిలెన్స్ కావాలేమో. లేదండి, నా కూతురు అయితే భయపడింది. వచ్చి తను 8 ఏళ్ళు, అమ్మో మధ్య చాలా మటుకు ఉంది వాయిలెన్స్. ఇట్స్ కంప్లీట్ యాక్షన్ మూవీ. అవును, బట్ ఆ డాటర్ సెంటిమెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా చాలా నచ్చుతుంది. ఆయన ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఆ కూతుర్ని కాపాడుకోవడం కోసం అనేది సినిమా. సో డెఫినెట్లీ ఆ యాంగిల్ మాత్రం నచ్చుతుంది ఆడియన్స్కి. విలన్ యాక్టింగ్ అదే కొంచెం విలన్లో కామెడీ షేడ్స్ ఉంటాయి కదా, అప్పుడు మీరు కొంతమంది బాలీవుడ్ విలన్స్ని చూస్తారు, కొంచెం కామెడీ షేడ్స్ ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ డేంజరస్. అలా విలన్ నవాజుద్దీన్ సిద్దికి గారు బాగా చేశారు. ఆయన వెరీ గుడ్ యాక్టర్ ఈజ్ బాలీవుడ్లో, కానీ ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. కొంచెం కామెడీ చాలా వెంకటేష్ని మించి అయితే ఎవరూ చేయలేదు. కొంచెం కామెడీ ఎక్కడైతే కావాలో ఆ విలన్ నుంచి అక్కడ పండించారు.
ఆయన రోల్కి ఆయన న్యాయం చేశారేమో అంతే. బీజిఎం ఇస్ వెరీ నైస్. అడిగారు వెరీ గుడ్. బీజిఎం గురించి కొన్ని మూవీ అంటే సీన్స్లో సస్పెన్స్ రివీల్ అవుతున్నప్పుడు బీజిఎం బాగా వర్కౌట్ అయింది. నేను 3 ఇస్తాను. 3.5 ఇచ్చేదాన్ని, బట్ వైలెన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగాక నాకు అనిపిస్తుంది నిజమే వైలెన్స్ అయితే ఉంది. నేను ఎంజాయ్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. అదర్వైజ్ 3 ఘర్షణ ఎగ్జాక్ట్లీ ఘర్షణ లాగా ఉంది. ఘర్షణ ఫీల్ వచ్చింది మధ్యలో నాకు. ఘర్షణ సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇలానే అదే బ్యాక్గ్రౌండ్తో అదే. ఘర్షణలో మీకు మీనింగ్ఫుల్గా అనిపించింది కదా ఆయన ఫైట్ చేసినప్పుడు, ఇక్కడ అంతే. ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. వై హీ డిడ్ అంత యాక్షన్ అంత వైలెన్స్ ఎందుకు అంటే అది అవసరం సినిమాకి. కూతురు కోసం కాబట్టే కదండి కావాలి. తండ్రికి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది కూతురు మీద? కూతురు సెంటిమెంట్ తన కోసమే సినిమా అంతా. అవునవును, ఏడుస్తూ నవ్వుతాడు. క్లైమాక్స్లో అయితే విశ్వరూపం చూపిస్తారు వెంకటేష్ గారు. అండ్ అంత ఏడుపు నో యాక్టర్ కెన్ క్రై లైక్ దట్. అంత కంఫర్టబుల్గా కెమెరా ముందు అంత జీవించి ఏడవడం అది ఓన్లీ వెంకటేష్ గారు వల్లే కుదురుతుంది. ఆర్య గారు ఉన్నారు అంటే ఉన్నారు, వెంకటేష్ గారికి ఫ్రెండ్ లాగా చేస్తారు. ఇట్ ఈస్ నైస్. ఎస్ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. వెరీ ఎంగేజింగ్ యాక్షన్ మూవీ. బట్ మూవీ మొత్తం యాక్షన్ ఉంటుంది మీకు. మూవీ మొత్తం అవే ఉంటాయి, వైలెన్స్ ఫైట్స్ పాప, బట్ బాగుంది, బోర్ కొట్టలేదు. ఉందండి, ఉంది.